ఇంత రాత్రి రిస్క్ తీసుకుని నన్ను రమ్మని పిలిచావంటే నేను నీకు చెప్పాలనుకుంటున్న విషయం ఎంత ఇంపార్టెంటో నీకు అర్థమై ఉంటుంది. యాక్చువల్గా నేను నీకు ఇది ఎప్పుడో చెప్పాల్సింది, కానీ ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్. పోనీలే, ఇప్పటికైనా కుదిరింది. నేను నీకు చెప్పబోయేది నువ్వు నమ్మకపోవచ్చు, కానీ అవే నిజాలు జాను. ఆ జై నువ్వు అనుకుంటున్నట్టు మంచివాడు కాదు జాను, వాడు పెద్ద క్రిమినల్. నిన్ను పెళ్లి చేసుకున్నది కూడా నీ మీద ప్రేమతో కాదు, నిన్ను మోసం చేశాడు జాను. అసలు మీ పెళ్లికి ముహూర్తం లేకపోయినా ఆ పంతులకి డబ్బు ఆశ చూపి లేని ముహూర్తం పెట్టించి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ పంతులతోనే జరిగింది నీకు చెప్పిద్దామని తీసుకొస్తే జై ఆ పంతుల్ని మాయం చేశాడు. ఒక్కటి కాదు జాను, వాడు చాలా తప్పులు చేశాడు, చేస్తూనే ఉన్నాడు. నీ పెళ్లిలోనే వాడి గురించి చెప్పాలని వస్తే మీ అన్నయ్యలతోనే నన్ను కొట్టించాడు. చివరికి ఫస్ట్ నైట్ రోజన్నా నీకు చెప్దామని వస్తే అలా జరిగింది. నేను నీకు చెప్పేవన్నీ అబద్ధాలు అనిపించొచ్చు, కానీ ఒక్కసారి ఆలోచించాను. నువ్వు బాగుండాలనే కదా నేను కోరుకుంటాను. జాను, ఏం మాట్లాడవేంటి? మాట్లాడు జాను. జాను, నా గురించి నా జానుకి చెప్పాలని చూస్తావా? వదినా, మీరు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? నీకోసమే ఆగాను సిద్ధు. తులసి పెళ్లి జరుగుతుంటే అసలు నువ్వేం చేస్తావో చూద్దామని నేను వెయిట్ చేస్తున్నాను. వదినా, అంటే అది... ఇంతకీ నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావు సిద్ధు? నేను వెతకడం ఏంటి వదినా? ఆహా, అదేం లేదు. సిద్ధు, నేను మీ వదిన్ని. తల్లి తర్వాత తల్లి లాంటి దాన్ని. నువ్వెప్పుడూ బావుండాలనే కోరుకునేదాన్ని. నా దగ్గర కూడా దాస్తావా? దాచడానికి ఏం లేదు వదినా. మేం ప్లాన్ చేసి ఆ దొరబాబుని కిడ్నాప్ చేయాలని చూస్తే వాడు మమ్మల్ని మాయ చేసి మా దగ్గర నుంచి తప్పించుకున్నాడు. ఎవరు ఆ దొరబాబుకి హెల్ప్ చేస్తున్నారని నాకు అనుమానంగా ఉంది వదినా. సిద్ధు, నాకు తెలిసి ఇదంతా చేస్తున్నది కన్ఫామ్ గా కనిష్కానే అనిపిస్తుంది. ఏమంటున్నావు వదినా? లాభం లేకుండా సాయం ఎవ్వరూ చెయ్యరు. తులసి పెళ్ళైతే తనకి నీతో పెళ్లి జరగటానికి అడ్డు తొలుగుతుంది. అందుకే వాడికి హెల్ప్ చేస్తుంటుంది. ఎక్కడో దాచి పెళ్లి టైంకి తీసుకొస్తుంది. నాకు తెలిసి వాడు ఇక్కడ ఎక్కడా ఉండనే ఉండడు. లేదు వదినా, 5 గంటలకే పెళ్లి పెట్టుకుని ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో హైడ్ అయి ఉంటాడు వాడు. కానీ ఎంత వెతికినా కూడా చిన్న క్లూ కూడా దొరకట్లేదు. సిద్ధు, ఎక్కడున్నా ఇక్కడికే కదా రావాల్సింది. వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఆ వచ్చినోడు పెళ్లి పీటలు ఎక్కకపోతాడా ఏంటి? అలాగే వదినా. తులసిని పెళ్లి చేసుకోవడమే సర్ప్రైజ్ అనుకుంటే పెళ్లి ఇలా జరగడం ఇంకా సర్ప్రైజ్. హలో, అప్పుడే ఇంకా నీ పెళ్లి అయిపోలేదు.
మధ్యలో నీకు ఇంకా చాలా సర్ప్రైజ్లు ఇద్దామని బయట ఎదురు చూస్తున్నారు. ఎవరు? పద చూపిస్తాను. సిద్ధు నిన్ను కిడ్నాప్ చేసి నీకు సర్ప్రైజ్ ఇద్దామని చూస్తున్నాడు. నువ్వు అతనికి ఎదురుగా కనపడి అతనికి నువ్వే సర్ప్రైజ్ ఇవ్వు. మీకు చాలా చాలా థ్యాంక్స్.